తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య విజయవాడతో పాటు అనేక నగరాల్లో కాల్మనీ సెక్స్ రాకెట్ పేరిట తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మహిళలకి అత్యధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులకు సంబంధించి వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బెదిరించి వ్యభిచార కోపంలోకి దింపినటువంటిది మనం అంతకుముందు చూసాం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అంతకు మించి రెడ్ లైట్ వ్యాపారాలకు కూడా శ్రీకారం చుట్టారు తెలుగుదేశం నాయకులు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి కరకట్ట ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడ నగరంలో సాక్షాత్తు అమ్మవారు కొలువైనటువంటి నగరం, ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు ఉన్నటువంటి ఆ నగరంలో ఈ కింద విజయవాడ టౌన్లో రెడ్ లైట్ వ్యాపారాలు చేస్తున్నారు. స్పాల పేరుతో స్పాలని పైకేమో బోర్డులు స్పా అని ఉంటాయి, లోపలేమో వ్యభిచార వృత్తి, ఏదైతే హైటెక్ వ్యభిచారానికి శ్రీకారం చుట్టి రెడ్ లైట్ స్పాలుగా తయారు చేశారనేది సాక్షాత్తు పోలీసులు మొన్న దాడులు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాచవరానికి సంబంధించినటువంటి పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీటికి కర్త కర్మ క్రియ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చలసాని ప్రసన్న భార్గవ్. ఇతను సాక్షాత్తు వైజాగ్ ఎంపీ భరత్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆయన కార్ల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుర్తులతో ఏదైతే కార్లు నెంబర్ ప్లేట్ల మీద కానీ ఇట్లా వేసుకొని అనేక మంది పోలీసులకు కానీ అనేక మంది అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి కానీ అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకొని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దానిగా 2 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలోనే ఇతను వ్యాపారం చేశాడు అనేది ఈరోజు పక్కాగా పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం. అంటే ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీళ్ళు తీసుకువెళ్లారని అనడానికి ఇది ఒక ఉదాహరణ.